యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని కోల్ మరియు యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణను ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ శుక్రవారం జగిత్యాల విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా టీజీపీఈ జేఎస్ నాయకులు మాట్లాడుతూ లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో కీలకమైన విభాగాలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగుల హక్కులకు సంస్థ మనగడకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ టెండర్ల ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో టీజీపీఈ జేఏసీ సెక్రటరీ జనరల్ రామ్జీ నాయక్, కన్వీనర్ ఆర్ముల్లా ప్రసాద్, ఏడీఈ జవహర్లాల్ నాయక్, డివిజనల్ ఇంజనీర్ గంగారాం, 1104 కార్యదర్శి రమణ, ఎస్సీ ఎస్టీ సంఘం బాలు, ప్రవీణ్, ప్రకాష్, నవీన్, వరుణ్ కుమార్, నాయకులు సతీష్, రాజమల్లు, నవీన్ వీరితో పాటు డివిజన్ పరిధిలోని విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు. జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్. మేనేజ్మెంట్ మోడ్ వైఖరి, మేనేజ్మెంట్ మోడ్ వైఖరి, మేనేజ్మెంట్ మోడ్ వైఖరి, మేనేజ్మెంట్ మోడ్ వైఖరి, మేనేజ్మెంట్ మోడ్ వైఖరి. జిందాబాద్, జేఏసీ జిందాబాద్. విద్యుత్ ఐక్యత, విద్యుత్ ఐక్యత, జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్. ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. We want justice. ప్రభుత్వం వైఖరి, యజమాన్యం వైఖరి, యజమాన్యం వైఖరి. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే, ఐటీ బేస్ ప్రైవేటీకరణ వెంటనే, ఐటీ బేస్ ప్రైవేటీకరణ వెంటనే, ఐటీ బేస్ ప్రైవేటీకరణ వెంటనే. జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, 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 జేఏసీ జిందాబాద్, జిందాబాద్, ఆవాజ్ దో, ఆవాజ్ దో. We want justice, we want justice, we want justice. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే, జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్. యాసిన్ వెంటనే, యాసిన్ వెంటనే, యాసిన్ వెంటనే. వైఖరి, ప్రభుత్వం వైఖరి, యజమాన్యం వైఖరి. జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, 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 జేఏసీ జిందాబాద్, 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 జేఏసీ జిందాబాద్. జగిత్యాల జిల్లా ప్రజానీకానికి మరియు మీడియా మిత్రులకి నమస్తే. ఈరోజు మేము నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ఇక్కడ నిరసన తెలుపుతున్నాము. ఎందుకంటే ప్రభుత్వం వైటీపీఎస్ అంటే యాదాద్రి పవర్ ప్లాంట్ దామెరచెర్లలోని వీర్లపాలెంలో ఉన్న పవర్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయడానికి టెండర్స్ కాల్ఫర్ చేసింది. ఈ టెండర్స్కి అగెనిస్ట్గా టీజీపీ జాక్ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేము నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాము. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఇంతకుముందు మాకు చాలా హామీలు ఇచ్చినాయి. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో డిస్కమ్స్ను ప్రైవేటైజేషన్ చేయడానికి బిల్స్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మన విద్యుత్ సంస్థల ఉద్యోగులందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున నిరసన తెలిపినాము. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది ఏమనంటే ప్రభుత్వ రంగ సంస్థలైన విద్యుత్ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయబోము అని. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన మాటలనే కారా రాస్తూ వాళ్ళు ఇచ్చిన హామీలనే వెనక్కి తీసుకుంటూ వైటీపీఎస్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ మరియు యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయడానికి టెండర్స్ కాల్ఫర్ చేసిర్రు. ఈ టెండర్ విలువ ఆల్మోస్ట్ 225 కోట్లు ఉంది. ఇదే పనిని మా విద్యుత్ ఉద్యోగులతోని చేపిస్తే ఈ వర్క్ ఆల్మోస్ట్ 89 కోట్లు తక్కువ అవుతుంది. ఆల్మోస్ట్ సుమారుగా 80 కోట్లు మనం సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకుంటే మన రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఒక ట్రాన్స్కో జెన్కో ద్వారా కొనసాగిస్తే ఆల్మోస్ట్ ఒక 1900 నుంచి 2000
ఎంప్లాయీస్ని తీసుకోవచ్చు. చాలా మందికి ఉపాధి కలుగుతుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది. అలాగే విద్యుత్ వినియోగదారులకు కూడా చాలా తక్కువ టారిఫ్తో మనం విద్యుత్తును అందించవచ్చు. ఇలాంటి అవకాశాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రైవేటీకరణ నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ఇబ్బందికరం. ఈ ఈ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోకపోతే మా విద్యుత్ ఉద్యోగులందరూ చాలా పెద్ద ఎత్తున నిరసన చేసే అవకాశం ఉంది. ఇలాంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు మేము అందరం రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు మా ఈ నిరసనలు ఇంకా కొనసాగిస్తాము, ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జాక్ పిలుపు మేరకు ఈ దఫాలో 8వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు నిరసన తెలియజేయాలని చెప్పేసి వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ 3వ రోజు. మరి ఏదైతే మన యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్లో మన ఏదైతే గ్యాస్ హ్యాండింగ్ ప్లాంటు అండ్ కోల్ హ్యాండింగ్ ప్లాంట్లను ప్రైవేట్ చేయాలన్న ఉద్దేశము ఇలా యాజమాన్యము చేస్తున్నది. ఇది ఉన్న దానికంటే హైక్ చేసి ఆ ఎస్టిమేషన్ ఎక్కువ చేసి ఈ ప్రైవేట్ పరం చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు. మరి ఇది ఎందుకొరకు చేస్తున్నారు, ఎవరికి లాభం చేయడానికి చేస్తున్నారు, ఇది ఎవరి కొరకు చేస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఇలా అన్ని రకాల కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో ఎలాంటి రిక్రూట్మెంట్ లేదు. మరి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క లైన్మెన్ కానీ ఒక్కొక్క స్టాఫ్కి ఒక 10 ఊర్లు అని ఇచ్చిస్తే ఎవరికి ఇలా సేవ చేసే సందర్భాలు లేవు. మరి ఈ రకంగా చూస్తే రైతులు కానీ వాణిజ్య రంగం కానీ ఇలా డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కానీ వారికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు ఒక సరైన టైంలో మనము విద్యుత్తును సక్రమంగా అందించలేకపోతున్నాం. మరి రిక్రూట్మెంట్ లేదు. మరి ఇవన్నీ సమస్యలు ఉన్నప్పటికీ ఇవాళ కొన్ని ప్రైవేట్ పరం చేద్దామని చెప్పేసి యాజమాన్యం చూస్తున్నది. మరి ఇది చాలా విచారకరమైన విషయం. మరి ఈ నిర్ణయాన్ని వాళ్ళు తప్పకుండా వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మేము మరింత ఉధృతం చేసి మరి ఏ క్షణంలోనైనా విద్యుత్ సమ్మెకైనా వెనకాడేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ రకమైన నిర్ణయాన్ని వాళ్ళు తప్పకుండా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.